హిందూ దేవాలయంలో దళితుల మీద దాడి చేస్తే ఒక పాప బలైంది. అంటే ఎందుకు ఇంత కఠినంగా తయారవుతా ఉన్నాయి? అంటే ఎందుకు ఇక్కడ గవర్నమెంట్స్ కూడా దాని మీద పెద్దగా పట్టించుకున్నట్టుగా కనపడట్లేదు కదా? ఏం జరుగుతా ఉంది? అంటే తుర్కోలు కదన్న. తుర్కోలు హిందువులపై మరీ ముఖ్యంగా హిందుత్వంలో ఉండే దళితులపై దాడులు చేస్తే ఈ హిందుత్వానికి బ్యాక్ బోన్ గా నిలిచే కులం ఇదే కాబట్టి దీన్ని బ్రేక్ చేస్తే హిందుత్వ వాదం అనేది కొంచెం తగ్గుతారనే ఒక ఆలోచన రజాకర్లకి అప్పటి నుంచి ఉంది. అదే ఆలోచన ఇప్పుడు కొనసాగుతుంది. ఈ తుర్కోలను జోకే పార్టీలైన కాంగ్రెస్ పార్టీ కానీ కమ్యూనిస్ట్ పార్టీలు కానీ అదే సిద్ధాంతాన్ని పాటిస్తారు. మీరు చూడరు, కేవలం వాటర్ బెలూన్ అలా మామ మీరు వేసినందుకు 4 చుక్కలు నీళ్లు పడితే సారీ చెప్పినా కూడా అతి కిరాతకంగా అలా ఇంటోలో నుసగొల్పి ఆ రాక్షసి ఏం చేసింది, అమాయకమైన దళితుల ఇంటిపై దాడి చేపించి ఆ వ్యక్తిని కిరాతకంగా కొట్టింది. చచ్చేటప్పుడు కూడా ఆయన రక్తంతో ఆ ఇంటికి పంజా అచ్చు వేసిండు. ఏంటంటే నా సావన్న నా దళితులకి మేల్కొల్పు కావాలా, ఇకనైనా ఈ తుర్కులని నమ్ముడు జోకుడు బంద్ చేసుకొని బయటికి వచ్చి ఐక్యమత్యంగా ఉండాలనే ఒక ముద్ర వేసిపోయింది ఆయన తరుణన్. ఇదే ఢిల్లీలో గత సంవత్సరం 6 మంది ఎస్సీలను చంపారు, 4 ఆడపిల్లలని రేప్ చేసి చంపారు, 2 కూడా ఇదే విధంగా హిందుత్వం ఒక ఆవు గోరక్ష చేసినందుకు కొన్ని చంపారు, ఇంకొక వ్యక్తిని కూడా హిందుత్వంలో పాటిస్తున్నందుకు అతన్ని కిరాతకంగా కొట్టి చంపారు. ఢిల్లీలో వరుసగా ఎస్సీల పైనే దాడులు చేస్తారు. ఎందుకంటే ఢిల్లీలో హిందూ రిలీజియన్ కి బ్యాక్ బోన్ గా నిలిచి ఏ పండుగ అయినా ఏ ధర్మ కార్యక్రమానికైనా ఎస్సీలు ముందుంటారన్న ఒక ఆలోచన తుర్కోల మధ్య ఉంది. ఈ తుర్కోలకు అనేది పిచ్చి లేచిపోయింది. ఇరాన్ లాల్ అధ్యక్షుడిని చంపిర్రు, కుక్కని చంపినట్టు. ఆ బదులా ఎట్లా తీసుకోవాలంటే ఇరాన్ హిందువుల మీద తీసుకోవాలి. అందుకే వాళ్ళు ఇక్కడ మా పైన ఇరాన్ విషయంలో చూసాం మనం, ఖామ్నేకి సంబంధించిన దాని మీద కూడా ఇక్కడ చాలా మంది హర్షం వ్యక్తం చేస్తున్న వాళ్ళు, చాలా మంది బాధపడుతున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఏం చెప్తారంటే ఆ ఫ్లెక్సీలు ఇక్కడ పెట్టడం కానీ ఇవన్నీ? అంటే నాకు బాధాకరం ఏందంటానా, రాషన్ తినేది పుక్కట్లో ఉండేది భారతదేశంలో, రాషన్ తినేది మాక్సిమం నువ్వు 100 కోట్ల మంది హిందువుల ట్యాక్స్ పైసలతోని మిగిలిన తుర్కోలంతా రాషన్ తింటారు, ఇలాజులు చేసుకుంటారు, అన్ని ఫ్రీ చేసుకుంటారు. కానీ విశ్వాసం చూపించేది ఇరాన్ కా. నువ్వు కొట్టింది పెరిగింది ఒక దేశంలో, ఆ దేశంకి ఆ మట్టికి విశ్వాసం చూపిరా అంటే పక్క దేశంలో చూపిస్తావు. అంటే ఓడైతే ఏ అయ్యకైతే పుట్టినో అన్న అయ్యా నువ్వు పక్కని మాత్రం పిలుస్తా అంటావు. అసోంటి ధోరణి తుర్కోల మధ్య నడుస్తుంది. అరే అలా ఖురాన్లోనే అన్నారు కదా, ఏ మట్టిలో అయితే పుట్టినో ఆ మట్టికి విశ్వాసం చూపిరాని. కానీ తుర్క కొడుకులకు లేదు విశ్వాసం. ఓడా కంపెనీగా ఆ బయట దేశంలో ఉండి ఇరాన్ నుండి మన దేశం పైన దాడులు చేస్తున్న వ్యక్తికి నువ్వు సపోర్ట్ గా నిలిచి రోడ్ల మీద ర్యాలీలు చేసినావు. మళ్ళీ ఇదే తరుణ్ కోసం ఎందుకు